ప్రతి విద్యార్థి కష్టపడి క్రమశిక్షణతో చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో మొదటి గ్రాడ్యుయేషన్ డే వేడుకలను కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ రామనరసింహారెడ్డి కళాశాల ప్రగతి నివేదికను వివరించారు. ఈ సందర్భంగా ఉమేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. కళాశాలకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. పట్టాలు అందుకున్న విద్యార్థులను అభినందించారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఫార్మసీ విద్యార్థుల కోసం త్వరలో శాతవాహన యూనివర్సిటీలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు పాల్గొనాలని కోరారు. కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రాణాలను కాపాడే వృత్తిలో ఉన్న ఫార్మసీ విద్యార్థుల సేవలు దేశానికి ఎంతో అవసరమని అన్నారు. విజయం విద్యార్థుల చేతుల్లోనే ఉందని తెలిపారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనంతరం బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మరియు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మెడల్స్తో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, సెక్రటరీ సాయి చైతన్యారెడ్డి, ప్రిన్సిపల్స్ రామనరసింహారెడ్డి, వెంకటేశ్వర్లు ప్రసాదరాజు, ఏవో రామారావు, డీన్ జగన్మోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి, డాక్టర్ స్వర్ణలత, మీడియా ఇన్ఛార్జ్ గొంటి రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీలో బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మాడీ విద్యార్థులకు సర్టిఫికేట్స్ మరియు గోల్డ్ మెడల్స్ ప్రదానం. సో ఇలాంటి గ్రాడ్యుయేషన్ సెరమనీలు స్టూడెంట్స్కు మరియు ఒక విధమైన ఎంకరేజ్మెంట్, అంటే గోల్డ్ మెడల్ వస్తే వేరే వాళ్ళ జూనియర్స్ తప్పకుండా మనం కూడా గోల్డ్ మెడల్ కొట్టాలని ఉద్దేశంతో ఇక్కడ కాలేజెస్లో గ్రాడ్యుయేట్ సెరమనీస్ కానీ యూనివర్సిటీలో కాన్వకేషన్ కానీ జరగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈరోజు డిగ్రీస్ అందుకున్న తర్వాత గోల్డ్ మెడల్ అందుకున్న విద్యార్థులకు నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. భవిష్యత్తులో వాళ్ళ జీవితంలో చేరుకోవాలి. వాళ్ళ యొక్క శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్కు మరియు వాళ్ళ పేరెంట్స్కి మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. గ్రాడ్యుయేషన్ డే దాదాపు స్టూడెంట్స్ రావడం జరిగింది. అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. చాలా మంది ఆల్మోస్ట్ 50 స్టూడెంట్స్ రావడం జరిగింది. ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది మా ఒక కల్చర్ అనేది ఈ సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలకు తప్పకుండా ఒక మంచి స్కూల్ ఇస్తుంది. మరి ఇప్పుడు చదువుకున్న పిల్లలకి కూడా ఇది స్థాయిగా ఉంటుందని చెప్పేసి మరి పిల్లలందరూ కూడా మా ఇన్స్టిట్యూషన్స్ 2008లో ఇది శ్రీ ఫార్మస్యూటికల్ సైన్సెస్ అనేది కాలేజ్ స్టార్ట్ కావడం జరిగింది. ఆల్మోస్ట్ 18 years అవుతుంది. దాదాపు ఒక నియర్లీ 1500 స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యి ఎన్నికైన స్టూడెంట్స్ అందరూ కూడా అద్భుతమైనటువంటి స్థానాల్లో నేను మంచిగా సెటిల్ అయ్యారు. శ్రీ చైతన్య ఎప్పుడు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, వెరీ క్వాలిఫైడ్ ఎమినెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. యూనివర్సిటీ స్థాయిలో ర్యాంక్ సాధించడం, గోల్డ్ మెడల్ సాధించడం ప్రత్యేకత. ఈ సందర్భంలో వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా నా బెస్ట్ విషయం తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా వాళ్ళందరూ కూడా మంచి మంచి స్థానాలు ఉండాలని చెప్పేసుకుంటున్నాను. ఈ విషయం ఆల్ ద బెస్ట్. ఈ ప్రోగ్రామ్కి అందరూ సహకరించి వచ్చినందుకు మా చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మా వైస్ ఛాన్సలర్ శ్రీ ఉమేష్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు. సార్ చాలా ప్రీషియస్ టైం మాకు టైం ఇచ్చి పిల్లల్ని ఆశీర్వదించడానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇదే రకంగా ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయినటువంటి